కేవలం బీరకాయలు టమాటా తోటి టేస్టీగా కర్రీని ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఒక 5 స్పూన్ల నూనె వేసుకొని పోపు గింజలు వేసుకొని వేయించుకుందాం. చిన్నులపాయలు ఒక 4 ఇలా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని కరివేపాకు వేసుకొని పోపు వేయించుకుందాం. దీనిలో ఉల్లిపాయలు వేయమండి, స్వీట్నెస్ రాకుండా కేవలం టమాటాలు బీరకాయ మాత్రమే వాడుతున్నాను. బీరకాయని ఇలా పీల్ తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకుందాం. ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు వేసుకొని మగ్గించుకుందాం. ఒక 4 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ టమాటాలను కూడా ఈ బీరకాయలో వేసేసుకొని మూత పెట్టి మగ్గించుకుందాం. చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఒకసారి ఇలా ప్రిపేర్ చేయండి. చాలా మంచిగా బీరకాయ ఉడికిపోయి నోట్లో కరిగిపోతుంది. చూడండి, నేను వాటర్ ఏమీ వేయలేదు. బీరకాయలో ఉన్న వాటర్ అయితే ఉడికి వచ్చేసినాయి పైకి. ఇప్పుడు ఉప్పు కారం వేసుకొని టేస్ట్కి సరిపడా కలుపుకొని మగ్గించుకోవడమే. మూత పెట్టి దీన్ని మగ్గించుకుందాం. ఇప్పుడు ఒక స్పూను ధనియాల పొడి వేసేసుకొని ఒక నిమిషం దీన్ని ఇలా ఉడికించుకుందాం. చూశారు కదా, మంచిగా మగ్గిపోయింది. బీరకాయ సాఫ్ట్గా ఉడికిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. టేస్టీ బీరకాయ టమాటా కర్రీ రెడీ. దీన్ని సర్వ్ చేసుకుందాం. పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తినేస్తారు. చాలా బాగుంటుంది. అలా కరిగిపోతుంది ఈ రెసిపీ. ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.